మన దేశంలో రాజకీయ నాయకులు మత కలహాలు ఎలా లేపుతారో తెలుసా? అసలు మతం మీదనే రాజకీయం చేసి మతం మీదనే అధికారంలోకి వస్తున్నారు. అసలు ఎక్కడికి పోతా ఉందో మన దేశం అర్థం కావడం లేదు. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఉత్తరాఖండ్లో ఆ, ఒక ఒక చిన్న టౌను. ఆ టౌన్లో ఒక స్మాల్ షాప్ పెట్టుకొని ఒక ముసలాయన 30 ఏళ్ల నుంచి అక్కడే పనిచేస్తున్నాడు. ఆయన వృద్ధుడైపోయి ఉన్నాడు. ఏం పెట్టుకున్నాడు? బాబా స్కూల్ యూనిఫామ్స్ అని పెట్టుకొని అమ్ముకుంటున్నాడు ఆయన చిన్నది. దాని మీదకి ఒక హిందువుల గుంపు, ఆ ప్రాంతం వాళ్ళు కాకుండా, ఆ చిన్న టౌన్లో ఉండేవాళ్ళు కాకుండా, బయట నుంచి ఆ చుట్టుపక్కల నుంచి దూరం నుంచి వచ్చి కొందరు హిందువులు అని చెప్పి, నువ్వు వీడు షాప్ ఎట్ట పెడతావు, నువ్వు ముస్లింవు కదా, నువ్వు షాప్ తీసేయాలని చెప్పి ఆయన మీద బెదిరిస్తే ఆయన ఏం చేయలేక నిరాశగా ఉండిపోతే, అక్కడే ఒక జిమ్ ట్రైనర్ అయిన దీపక్ కుమార్, ఇతను హిందువు, ఇతను వచ్చి వాళ్ళని అడ్డుపడి, అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయడం తప్పు కదా అనంటే వాళ్ళు ఇతను అడిగారంట, నీదేం పేరు, నువ్వు ఎవరు అనేసి. నా పేరు దీపక్ కుమార్, నేను హిందువునే, కానీ మీరు ఎందుకు చేస్తానని ప్రశ్నిస్తే, హిందువు అయ్యిండి నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి అతని మీదకి తిరగబడే కాలకి, అతను ఒక జిమ్ ట్రైనరు, కొంచెం స్ట్రాంగ్గా బలంగా ఉన్నాడు. ఆయన తిరగబడే కాలకే వెళ్ళిపోయి మళ్ళీ గుంపులుగా వచ్చే కాలకే ఇంతలో ఈయన సోషల్ మీడియాలో పెట్టారు, నేను ముస్లింని కాదు హిందువుని, కానీ 30 ఏళ్లుగా ఉన్న ముస్లింని ఇప్పుడే నుంచి తరిమేయాలని చూస్తున్నారు. చిన్న వ్యాపారి అయినా ముస్లిము, ఈయన మీదకి ఎక్కడి నుంచో హిందువులు అని చెప్పేసి ప్రచారం చేసి దొరుకుతున్నారు. హిందువు అయినా ముస్లిం అయినా సరే మనం చచ్చిపోతే దేవుడు నీ మానవత్వం ఎటువంటిదని చూస్తాడు తప్ప, మానవత్వ కరుణ నీలో ఉందా లేదా అని చూస్తాడు తప్ప, నువ్వు ఏ హిందువువా ముస్లింవా అని చెప్పి అడగడు కదా అని నేను వాళ్ళని ప్రశ్నించాను. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వస్తున్నారు నా మీదకనంటే, ఈయనకి జనవరిలో 1000 మంది ఉన్నారంట ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు. 6,50,000 మందికి పెరిగిపోయారు. అంతమంది హిందువులు అందరూ సపోర్ట్ చేస్తే మన భారతదేశంలో. ఇదే విధంగా ఎలక్షన్లో కూడా చూపించాలా? మత ప్రచారంతో వచ్చే వాళ్ళని ఎవరికి ఓటు వేయకూడదు. మన దేశాన్ని, మన రాష్ట్రాలని, మన గ్రామాలని ఎవరు అభివృద్ధి చేస్తారని వస్తే వాళ్ళకి ఓట్లు అయ్యి గెలిపించాలా. కానీ వచ్చే కలకి, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కలకి మతంతోనూ కులంతోనూ లింక్ అయిపోయి మన అభివృద్ధిని, మన పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే వాళ్ళకే ఓటేస్తాము. దానికే మనం నిలబడతాము. ఎక్కడికి పోతా ఉంది మన దేశము? అభివృద్ధి చెందాల్సిన దేశము ఇంకా కిందకి దిగజారిపోతూ ఉంది. ఎందుకని? కానీ 50 ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తుంది, మన దేశం అభివృద్ధి చెందే దేశం అనేసి. దీపక్ గారు లాగా ప్రతి ఒక్కరు హిందువుల్లో ఈ ఐక్యత అనేది పెరగాల. మనము మనుషులము మానవత్వం మీద ఆధారపడి బతకాల తప్ప కులం మీద, మతం మీద ఆధారపడి బతకూడదు అనే విషయము మన దేశంలో ఉన్న కులకక్ష ప్లస్ మతకక్ష, మతద్వేషం ఉన్న వాళ్ళకి ఎప్పటికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్న యూత్ దేశానికి ఎంతో ఉపయోగపడేవాళ్ళు వీటన్నిటి మీద ఆధారపడి మనిషి జీవించాలని ఎప్పుడు చెప్తారు? భావోద్వేగాలకి, మత కలహాలకి ఎందుకు రెచ్చిపోయి ఇలా చేస్తారు? కరెక్ట్ కాదు. దేశాన్ని రక్షించాలంటే అందరినీ ప్రేమించాలా, అందరూ కలిసికట్టుగా ఉండాలా, అప్పుడే దేశం బాగుపడుతుంది.